అసలు భూమి పూజ ఎందుకు చేయాలి, లేదా శంకుస్థాపన ఎందుకు చేయాలి? అందరూ చేస్తున్నారు కాబట్టి మనము చేయాలి, మనము చేస్తున్నాము అంతేనా? కాదు. దానికి ఒక అంతరార్థం, పరమార్థం ఉంది. ఎలా అనగా, మీరు నేడు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమం చేస్తున్నారు అంటే అది గతంలో ఎవరిదో, అది మీది కాదు. ప్రస్తుతం మీది, కానీ గతంలో మీది కాదు. కాబట్టి గతంలో ఎవరిదైతే భూమి యజమానులు ఉంటారో వారి ప్రాణం పోయిన తరువాత ఆ భూమిపైన ఉన్నటువంటి మక్కువతో వారి ఆత్మలు ఆ భూమిపైన సంచారం చేయుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ఆశీర్వాదం కోసం, లేదా ఆ భూమిలో ఎన్నో కొన్ని వేల కోట్ల జీవరాశులు జీవమై బ్రతుకుతూ ఉంటాయి. వాటి యొక్క అనుమతి కోరుతూ కుల దేవతలను, లక్ష్మీ గణపతిని, శ్రీ మహావిష్ణువుని, క్షేత్రపాలకులని, గ్రామ దేవతలని, నవగ్రహాలని, అష్టదిక్పాలకులను పూజించి వారి ఆశీర్వాదాన్ని మనం పొందుటకు భూమి పూజ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భూమి పూజకు సంబంధించి, శంకుస్థాపనకు సంబంధించి అశ్రద్ధ వహించకూడదు.